తప్పిదారి అడ్డివారి గుడి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. అరే అయ్యా, నీకంటే ముందు చాలా మంది పనిచేశారు నాయన ముఖ్యమంత్రులు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా, కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగొచ్చినా ఎవరు మర్పించలేరు. తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు? మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, మాటలు మస్తుగా చెప్పచ్చు రేవంత్ రెడ్డి లెక్క, నేను కూడా నరకచ్చు. అంబేద్కర్ అభయహస్తం అని పెడతా, కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇచ్చిండు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చినవా ఒక్కలకన్నా? పడ్డాయా ఎక్కడన్నా టకీమని పడ్డాయా? బీసీ డిక్లరేషన్ అన్నాడు, 20,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి, మొత్తం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు. పడ్డాయా? టకీ అంటుందా ఎక్కడన్నా? టకీ లేదు. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి, ఇక తిట్ల పురాణం బంద్ చేయి. సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే, లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిసిపోయింది. ఈ కాడ నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా.